ప్రభువా, హాయి పట్టణంలో ఉన్న సైన్యం చాలా తక్కువ, కానీ మన సైన్యం ఎంతో బలము కలది, వారి ఎదుట నిలబడలేకపోవటానికి కారణం ఏమిటి ప్రభు అని చెప్పి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, చూడండి 7:12. ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసి తినే తప్ప నేను మీకు తోడయుండును. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయి వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని చెప్పారు. కాబట్టి యెహోషువ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, అయ్యా హాయి పట్టణం ఎంతో చిన్నది, దానిని జయించలేకపోయామంటే ఇంకా అనేక పట్టణాలు జయించి మీరు పాలు తేనెలు ప్రవచించే దేశంలోనికి వెళ్ళాలి అంటే ఈ పట్టణాలని దాటుకుని ఈ ప్రజలను జయించి ఈ ప్రజల మార్గంలో నుంచి మమ్మల్ని వెళ్ళనివ్వరు కనుక ఆ ప్రాంతాలన్నీ జయించుకుంటూ మీరు ఏ పట్టణము గురించి వాగ్దానం చేశారో ఆ పట్టణంలోనికి వెళ్ళాలి అంటే ఇంకా చాలా పెద్ద పట్టణాలు ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద పట్టణాలు ఉన్నాయి, వాటిని జయించడం మాకు సాధ్యపడుతుందా అని చెప్పి కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలు నీ జనులైన ఇశ్రాయేలీలు ఏం చేశారు చెప్పండి, వారు శాపగ్రస్తులయ్యారు. వారు ఏం చేశారు చెప్పండి, శాపగ్రస్తమైన దానిని తమ గుడారములో దాచుకుని వారు దొంగిలించి ఏదైతే దేవుడు చేయొద్దని, ఏ సావాసము చేయొద్దని ఏ మాటలు వారికి తెలియచేశారో ఆ పని చేసి వారు ఏం చేశారు చెప్పండి, శాపగ్రస్తులుగా అయ్యారు. మీ మధ్యలో ఆ శాపాన్ని ఆ పాపాన్ని నిర్మూలన చేయకపోతే వారి ఎదుట మీరు నిలబడలేరు. నేను మీ ఎదుట నిలబడను. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక యెహోషువ, ఇదిగో రేపు నీవు వారిని పరిశుద్ధపరిచి ఆ శాపగ్రస్తమైన దానిని మీ మధ్యలో ఉండకుండా దానిని మీరు నిర్మూలన చేయండి. ఆ పాపాన్ని ఆ దోషాన్ని మీ మధ్యలో నుండి తొలగించండి, అప్పుడు మీకు దీవెన కలుగుద్ది. దేవుని స్తోత్రము, హల్లెలూయా అని చెప్పిన మాటను బట్టి యెహోషువ లెగిచి ఏం చేశాడు చెప్పండి, ప్రజలందరినీ కూడా దేవుని సన్నిధిలో సిద్ధపరిచాడు. ఉదయం అయినప్పుడు అందరూ కూడా వారి వారి కుటుంబముల గోత్రముల చొప్పున ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరము ఎదుటకు వచ్చినప్పుడు ఈ గోత్రం కాదు, ఈ గోత్రము కాదు, అలాగో ప్రతి ఒక్క గోత్రాన్ని దేవుని మందసము ఎదుటకు తీసుకొచ్చినప్పుడు ఆకాను గోత్రము ఏమైంది చెప్పండి, ఆకాను అక్కడ పట్టబడ్డాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఆకాను అప్పుడు వరకు అనుకుంటున్నాడు, నాకన్నా కూడా ఇంకా ఉన్నారేమో, నేనొక్కడే కాదు కదా, నాతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారేమో, కనుక నేనొక్కడే తప్పు చేశానా, ముందుగా నేనెందుకు బయటపడాలి అని చెప్పి ఏం చేశాడు చెప్పండి, అందరికన్నా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏం చేశాడు, ఆ వెనకగానే ఉన్నాడు, అందరికీ బాధ కలగజేశాడు. ఆ తర్వాత పట్టుబడ్డాడు. దేవుడు అంటున్నాడు, ఇతనే ఆ నేరాన్ని చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుని సముఖములోనికి వచ్చేటప్పుడు దేవుడి అతన్ని మరలా పట్టుకునే సమయం వరకు కూడా తన పాపాన్ని ఒప్పుకోవడానికి ఆకాను ఒప్పుకోలేదు. దేవుడు తన సన్నిధిలోనికి వచ్చి దేవుడే పిలిచి ఇదిగో ఇతడే ఆ నేరస్తుడు అని అంతవరకు కూడా ఏం చేశాడు చెప్పండి, దాగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంతవరకు దాగి తన పాపాన్ని కప్పుకోవాలని చూశాడు. దేవుని సన్నిధి ఎదురికి వచ్చిన తర్వాత తప్పకుండా దేవుడు అతన్ని పట్టుకుని ఆ పాపాన్ని నిర్మూలన చేశారు. ఆ కుటుంబాలు మొత్తం కూడా అతను చేసిన పాపానికి
ఆ కుటుంబంలో అమాయకులు కూడా, బిడ్డలు, భార్యలు అందరూ కూడా సమాధి చేయబడ్డారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు హెచ్చరిక చేసినప్పుడు పాపాన్ని విడిచిపెడితే ఆకాను ఒక్కడితోనే పోయేది. అది దాచుకుంటం వల్ల ఆ కుటుంబానికి అందరికీ కూడా ఆ భారము, ఆ పాపము మోపబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనములో, మరియు నీవు దేనినైనా యోచన చేయగా, 22-23 వచనం, సర్వశక్తుని వైపు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును, ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. దేనైనా యోచించగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయినప్పుడు చాలు అక్కడే ఉన్నారు చెప్పండి. మరియు నీవు యోచించగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. సర్వశక్తుని వైపు తిరిగినెడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించినెడల నీవు అభివృద్ధి పొందెదవు. మట్టిలో నీ బంగారము, ఏటిలో ఓపీరు సువర్ణము పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా ఉండును. అప్పుడు సర్వశక్తుడు యందు నీవు ఆనందించెదవు. నీ దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మొక్కుబడులను నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనిని నీవు యోచించగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎప్పుడు చెప్పండి? సర్వశక్తుని వైపు నీవు తిరిగి నీ గుడారములో నుండి నీవు దుర్మార్గతను తొలగించిన ఎడలా, నీ అభివృద్ధిని ఏ పాపమైతే ఆపివేసిందో, నీ అభివృద్ధిని ఏదైతే అడ్డుగా నీకు పాపం అడ్డుగా ఉన్నదో, దేవుడు అంటున్నాడు, దేవుని తట్టు నీవు తిరిగితే, దేవుని మాట నీ వింటే, దేవుడు అంటున్నాడు తప్పకుండా నీవు ఆశీర్వదించబడతావు, అభివృద్ధి పొందుతావు. తప్పకుండా అది ఎంత బంగారము విలువైనదైనను సువర్ణమైనను దానిని నీవు పారవేయి. అది దొంగిలించినదైనా, ఒకవేళ అక్రమ సంపాదనైనా, ఎలాంటిదైనా దానిని నీవు పారవేయి. దానిని ఆశించవద్దు. ఎప్పుడైతే నీవు ఆశించి దాచుకుని ఉన్నావో అది నీకు పాపమగుతుంది. కనుక దేవుడు అంటున్నాడు దానిని పారవేయి. దేవుడు దేనిని పారవేయమంటున్నాడు, దేనిని విడిచిపెట్టమంటున్నాడు, ఏ ఒక్క మాటలు నీలో ఉన్నాయో వాటిని ఎప్పుడైతే నీవు విడిచిపెడతావో, దేవుడు అంటున్నాడు నీ మార్గాలలో, నీవు నడిచే మార్గాలలో వెలుగు ప్రకాశిస్తుంది. లేకపోతే చీకటి మార్గమే. ఈరోజు మనుషులు నడుస్తున్నారండి, వారు ప్రయాణం చేస్తున్నారండి, వారు చేసే పనిలో దీవెనలు ఉండలేదు అంటే వారి ప్రార్థన దేవుని సన్నిధిలో యథార్థమైనది కాదు. కనుకని సర్వశక్తిని వైపు నువ్వు తిరిగి నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించుకో. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగితే దేవుడు అంటున్నాడు అప్పుడు సర్వశక్తుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకిస్తాడు. అప్పుడు నీ మొక్కుబడులన్నీ కూడా చెల్లించు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు సన్నిధిలో నీవేమేమనుకున్నావు, నీవు ఏమి ఆశించావు,
వాటన్నిటినీ దేవుడు నీకు కలగ చేసిన తర్వాత నీవు దేవునికి మొక్కుబడులను చెల్లించు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మరి ఏమన్నారు చెప్పండి, మరియు నీవు దేనిని దేనినైతే యోచించగా అది నీకు స్థిరపరచబడును. దేనినైతే ఆశించావో, దేనినైతే కావాలనుకుని ఇది చెయ్యాలి అనుకున్నావో, దేవుడు అంటున్నాడు అది నీకు స్థిరపరచబడుతుంది. నీ మార్గముల మీద వెలుగు కలుగుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలీలు మార్గములో వెలుగు మార్గాలలో నడిచారు, కానీ దేవునికి ఇష్టలుగా ఉండలేదు కనుక మరలా చీకటిలో తోయబడ్డారు. కొంతమంది అరణ్యములో సంహరింపబడ్డారు. దేవునికి ఇష్టలైన వారు మరి యెహోషువ నాయకత్వంలో మరలా తిరిగి దేవుని వాగ్దానములో ఆ భూమిలో వారు చేర్చబడ్డారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. చూడండి 1 సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. వారు మిస్పాలో కూడుకొని యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని వారు ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీలు మిష్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విని ఇశ్రాయేలీల మీదకి వచ్చారంట. వారు ఎక్కడున్నారు చెప్పండి? మిష్పాలో కూడుకుని దేవుని సన్నిధిని కుమ్మరించి వారు ఏం చేశారు చెప్పండి? వారి పాపాలను ఒప్పుకుని వారు ఏం చేశారు చెప్పండి? నీళ్లు కుమ్మరించినట్లుగా కన్నీటితో దేవుని సన్నిధిలో పాదాలను తడిపారంట. అప్పటికి ఇశ్రాయేలీలు అనేక సార్లు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. 2 సార్లుగా వెళ్ళారు. ఒకసారి 4,000 మంది, ఒకసారి 30,000 మంది చనిపోయారు. ఆ తర్వాత మనకి దైవ సేవకుడు ఉన్నాడే, ఆ దైవ సేవకుడు దేవుని ద్వారా ఏర్పాటయ్యి ఉన్నాడు కదా, అతని మాట ఇందాం, అతనికి మనం బాధలు అప్పగిద్దాం, అతనిని మనకు ప్రార్థనా పరుడుగా ఆయన్ని ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి దేవుడి మాట వినటానికి ఇశ్రాయేలీలో వారు కూడుకొని మిష్పాలో కూడుకున్నారు. దేవుని సన్నిధిలో మిష్పాలో సమూయేలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మిష్పాలో సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు కన్నీటితో ప్రార్థన చేశారు. శత్రువులు వింటున్నారు. ఇదిగో మిష్పాలో ఇశ్రాయేలీలు కూడుకొని ఉన్నారు కనుక మనం వెళదాం రమ్మని వారు వచ్చారు. చూడండి 13వ వచనం చూడండి. అక్కడ 13వ వచనము, ఇలాగున ఫిలిష్తీయులు అణసబడిన వారై ఇశ్రాయేలీల యొక్క సరిహద్దులలోనికి తిరిగి రాకుండా చదవండి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకునున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలులకును అమోరీయులకును సమాధానము కలిగెను. చాలు. అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఇలాగున ఫిలిష్తీయులు అణసబడి ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు నుండి సమూయేలు దినములంతటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములన్నిటినీ కూడా ఇశ్రాయేలీలు తిరిగి స్వాధీనపరుచుకునిరి. అలాగున ఇశ్రాయేలీలకు ఫిలిష్తీయులకు అక్కడ సమాధానము కలిగెను. ఎంత వారిని శోధించి ఏ పట్టణాలు పట్టుకుని వారి ఆస్తిపాస్తులన్నీ కూడా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు, ఆ పట్టణాలన్నీ తిరిగి మరలా వారు స్వాధీనము చేసుకున్నారంట. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకొని కన్నీటితో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో సాగిలపడ్డారో దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలీల పక్షాన నిలబడ్డాడు. దేవునికి స్తోత్రము.
అలా ఇశ్రాయేలీల పక్షాన ఎప్పుడైతే దేవుడు నిలబడ్డాడో ఫిలిష్తీయులు ఏమయ్యారు చెప్పండి? బలవంతులైన ఫిలిష్తీయులు అనసబడి ఉన్నారు. శత్రువులు బలము తగ్గింది, దేవుని ప్రజలకు బలము పెరిగింది. కనుక ఇశ్రాయేలీయులు అనసబడి దేవుని సముఖము నుండి పారిపోయి, వారు ఏదైతే ఇశ్రాయేలుకు బాధకరముగా హానికరముగా ఏ పట్టణాలు ఏవేవి ఆస్తులు దొంగిలించారో సమస్తము కూడా తిరిగి మరలా ఎవరికి అప్పగించారు చెప్పండి? దేవుని యొక్క బిడ్డలకు అప్పగించారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అలాగున అనసబడి వారు ఏమయ్యారు చెప్పండి? ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలబడలేక పారిపోయిరి. వారికి వీరికి సమాధానము కలిగింది. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అంతవరకు వారికి వీరికి దేవుడు వారు ఏదైతే పట్టుకుని వెళ్ళారో, ఏదైతే బాధ కలగ చేశారో వాటన్నిటినీ కూడా వారు జయించారు, పట్టుకున్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలీల ఎదుట వారు నిలబడలేక పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీలకు సమాధానము కలిగింది. దేవుని స్తోత్రము, హల్లెలూయా. సమాధానము ఎప్పుడు వస్తుందో చెప్పండి? పాపమును ఒప్పుకొనినప్పుడు, పాపము దాచుకున్నప్పుడు కాదు. పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీవు అభివృద్ధి చెందుతావు. ఎప్పుడైతే నీవు దేవుడు హెచ్చరిక చేసినప్పుడు, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవు విననప్పుడు ఏమవుతుందో చెప్పండి? సమాధానము ఉండదు, శ్రమలే వస్తాయి. ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడే నీకు నీ కుటుంబానికి సమాధానము కలుగుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగున ఫిలిష్తీయులు అనసబడ్డారు, ఇశ్రాయేలీయులు హెచ్చించబడ్డారు. ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడ్డారు, ఫిలిష్తీయులు ఏమయ్యారు చెప్పండి? వారు పాడైపోయారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అలాగున దేవుడు అంటున్నాడు, ఆయన ఆజ్ఞాపించిన ప్రతి ఒక్క ఆజ్ఞను మనము గైకొనినప్పుడు, శాపగ్రస్తమైనది ఏదైనా నీవు చేస్తే తప్పకుండా దేవుడు అంటున్నాడు, నీవు అనేకులకు, నీ కుటుంబానికి, నీ ఇరుగు పొరుగు వారికి కూడా నీవేం చేస్తావు చెప్పండి? బాధను కలగ చేసిన వానిగా ఉంటావు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. నీవు దీవెనకరంగా మారవలసిన నీ విశ్వాసం అనేకులకు నీవు బాధకరంగా, నీ యొక్క ప్రార్థన వల్ల, నీ వల్ల అనేకులకు బాధ కలగ చేసిన వాడిగా ఉంటావు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అలాగూ కాకుండా దేవుడు మళ్ళను ఈరోజు సమాధాన పడమంటున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసముతో వృద్ధాప్యములో ఉన్న అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? దేవుని మాటను నమ్మాడు. అతని ఎదుట దేవుడు దానిని స్థిరపరిచాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. నమ్మాడు యెహోషువ, దేవుడు దానిని ఏం చేశాడు చెప్పండి? ఆ విజయాన్ని, పాలు తేనెలు ప్రవచించే దేశంలోనికి వెళ్ళేదాకా యెహోషువాని ఎడబాయలేదు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. నిన్ను విడవను ఎడబాయను అన్నాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అలాగున్న దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనము నమ్మినప్పుడే మనము జయించగలుగుతాం. నమ్మకపోతే ఆ వాగ్దానము నిష్ప్రయోజనముగా మారిపోతుంది. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు నమ్మదగినవాడు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. కనుక మనము ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచామో అప్పుడే నీవు స్థిరపరచబడతావు, అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి దేవుడి పక్షాన ఇంతకాలము మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వాక్యం మీద నమ్మకం లేదు, దేవుడు మాట్లాడిన విశ్వాసం లేని వారికి ఉంటే ఈరోజే మనం సిద్ధపడమని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగా. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా నాకు వందనాలు. నాకు 2013లో అస్వస్థకు గురయ్యి మంచం మీద పడిపోయి అన్నం కూడా తినలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు మా భార్య
అన్నం కలిపి నోట్లో పెట్టి మంచినీళ్ళు పోస్తే మింగేవాడిని. అట్లాంటి మనిషిని నేను ఎట్లానా అని అనుకున్నప్పుడు మా పిల్లలు 2 డాక్టర్లు 1 ఇంజనీరు దూరాన్ని ఉంటారు. వాళ్ళు వచ్చే వరకు ఎట్లానా అనుకున్నాను. వాళ్ళు వచ్చారు, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు విజయవాడ. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీ నాన్నగారికి ఎన్నుపోసు అరిగిపోయింది, చనిపోతాడు, మనం బ్రతుకుతాడని చెప్పలేను నేను. మరి ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవుతుందో లేదోనని అన్నారు. సరేనండి, నాకు సక్సెస్ అయినా అవపోయినా నేను ఆపరేషన్ చేయించుకోను అని చెప్పాను. అట్లాంటప్పుడు మా ప్రసన్న వాళ్ళ ఇంటి ప్రక్కన నేను, మా కోళ్ళు అవుతుందండి, వాళ్ళ ఇంటి ప్రక్కకు నేను ఉన్నాను. అప్పుడు మామయ్య మాకు ఆ చర్చిలో మా చర్చలు జరుగుతున్నాయి చాలా, ఒక్కసారి మీరు రండి అన్నారు. అమ్మ, అయ్యగారు అందరూ వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళుతున్నారు, మరి నాకు ఎటువంటిది ఏమీ లేదు, కూర్చోలేకపోతున్నాను కదా, మన ఎట్లా రాను అమ్మంటే, మీరు ఒకసారి రండి మా చర్చి కంటే వాళ్ళ ఆటోలో పడుకోబెట్టి నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అమ్మగారు నేను అక్కడ వచ్చేసరికి పాట పాడుతుంది. పాట పాడుతున్నప్పుడే నాకు ఏదో శక్తి వచ్చినట్లు ఉంది. మరి అట్లాంటప్పుడు కూర్చోలేని మనిషిని కూడా నేను నాలో శక్తి వచ్చినట్లు ఉండి, సరే 2 ఆడవాళ్ళు మనోళ్ళు వచ్చి నన్ను ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఒకళ్ళు తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అయ్యగారు ఏమన్నారంటే, ఏమండి విశాల్ గారు, మీరు కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటే మంచం వేస్తాను, పడుకోండి అన్నారు. అయ్యా, నాకేదో నాకు చాలా సంతోషంగాను ఒక శక్తి వచ్చినట్లుంది, కూర్చోగలుగుతాను అన్నాను. సరేలేనని అన్నారు. అప్పుడు నేను కూర్చున్నాను ఆ రోజుల్లో. అప్పుడు ఎన్నిసార్లు 2 వారాలు కర్రబట్టు తిరిగాను. అయ్యగారు ఏమన్నారంటే, అయ్యా 3 వారాలు రండి మన చర్చికి, మీరు స్వస్థత పడతారు, లేచి తిరుగుతారు, మీరు అసలు కుర్రోళ్ళలాగా తయారవుతారు అని అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. నేను లెగలేనటువంటి మనిషిని, అయ్యా నేను ఎట్లా కుర్రోడినవుతాను అన్నాను. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఆ రోజులు నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు 70 సంవత్సరాలు. నేను ముసలోడిని అయితే ఇంకెట్లా తిరుగుతానయ్యా అన్నాను. మీరు తిరుగుతారు రండి అన్నారు. వచ్చాను. ప్రార్థన చేస్తున్నారు. నాకు బాప్టిజం ఇచ్చి నా పేరు మత్తయ్యగా చేశారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం వల్ల, మన చర్చి బలం వల్ల, అనుభవం వల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను, ఇంటికాడ ఉంటలా, నెలకు 10,000 12,000 సంపాదించుకుంటున్నాను. ఎందువల్లంటే మన అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం వల్ల చనిపోతాననుకున్న మనిషిని బ్రతికి తిరుగుతున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చికి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చికి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే, నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28కి. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసి నాకు వద్దు, ఈ బిడ్డ అవసరం లేదు, నాకు ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను, ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోధించాను ఆయనను. రోధించిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు పిల్ల ఆపరేషన్ చేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మ నీకు ఇచ్చే గర్భఫలం దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువచ్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట, అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి.
తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా పట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. పోయిన నెల 5వ తారీఖునైతే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభుబల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చవి ప్రభుబల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభుబల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాతో నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ ఈ నెల 30కి ఇచ్చారు. దాంతో నేను చాలా అశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారిని లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది. ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభు అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా, ఆపరేషన్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసి 2-50 నిమిషాలుగా బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువునికి పుట్టాడు చూసుకోమని చూపించారండి.